జెండా కూడా రావాలి కదన్నా. అరేపన్నా జై తెలంగాణ. ఈ శుభదినంలో సంప్రదాయాలకు ఎందరో త్యాగధనుల యొక్క విప్లవ వీరుల యొక్క పుణ్యభూమి మనది. చారిత్రాత్మకమైనటువంటి గొప్ప పట్టణం మన సంగారెడ్డి. 36 పరగణాలుగా పరిపాలించినటువంటి రాణి శంకరమ్మ పరిపాలించినటువంటి గొప్ప రాజ్యం. ఆ రాజ్యంలో వారి తండ్రి పేరున వెలిసినటువంటిది సంగారెడ్డి పట్టణం. లోగిలి ఆదరణ ఆప్యాయతలకు చిరునామాగా మన భారతదేశం ఎంత గొప్పది. ఏ దేశమేగినా ఎందుకాలెడినా, ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా, పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలపరా నీ జాతి నిండు గౌరవము అన్న రాయప్రోలి మాటకు దీప్తిగా వెలిసినది మన భారతదేశం. స్వాతంత్రం ఒక వరం, అది కాపాడుకోవడం. గౌరవ ప్రజాప్రతినిధులు, న్యాయమూర్తులు, అధికారులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పాత్రికేయ మిత్రులు, మరి విద్యార్థులకు 79వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ప్రపంచంలో ఏ సమాజమైనా స్వేచ్ఛను కోరుతుంది. మన దేశం కూడా స్వేచ్ఛ, స్వాతంత్రం, స్వయం పాలన కోసం సుదీర్ఘ పోరాటం చేసింది. మహాత్మా గాంధీ నాయకత్వంలో అహింసని ఆయుధంగా మలిచి చేసిన మహాసంగ్రామం మన స్వాతంత్ర పోరాటం. అటువంటి ఎంతో మంది మహానుభావుల త్యాగాల ఫలితమే నేటి మన స్వతంత్ర భారతం. స్వతంత్ర భారతం దార్శనికతతో కూడిన నాయకత్వాన్ని, ప్రజాస్వామ్య పాలన అందించింది. నెహ్రూ ప్రారంభించిన ప్రాజెక్టుతోనే దేశం సస్యశ్యామలమైంది. భూపొప్పని పేదలకు ఇల్లు, ఇంటి స్థలాల వంటి పథకాలను ఇందిరాగాంధీ ప్రవేశపెట్టింది. నెహ్రూ ఇందిరా స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ఆకాంక్షలు నెరవేర్చే దిశగా 6 గ్యారెంటీలు విజయవంతంగా అమలు చేస్తూ ప్రజాపాలన కొనసాగుతుంది. పేదలకు న్యాయమైన ఉచిత విద్య, ఆరోగ్యము, మహిళా సాధికారత, యువతకు నైపుణ్యంతో కూడిన ఉపాధి, అర్హత ఉన్న పేద విద్యార్థులకు ఆర్థిక భరోసా కల్పించే విధంగా అన్ని రంగాలలో సమగ్రమైన అభివృద్ధి మరియు సంక్షేమ ఫలాలను అందించడానికి కృషి చేస్తున్నాము. ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లాలో సాధించిన ప్రగతిని మీ ముందు ఉంచుటకు సంతోషిస్తున్నారు. రైతు సంక్షేమం మన ప్రభుత్వం బలంగా నమ్మేది, విశ్వసించేది. వ్యవసాయం దండగా కాదు, వ్యవసాయం పండుగ. 6 కాలం శ్రమిస్తూ దేశ ఆర్థికాభివృద్ధికి దోహదపడే శ్రమజీవి రైతు. అలాంటి రైతులను ఆదుకోవడానికి మా ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉన్నది. పంట రుణమాఫీ 2 లక్షల